ఈ రోజు మన మల్లన్న గెలిచే ఖాయమేనా? ఖాయమేనా? పోయినసారి కొద్దిగా మైండు అది కూడా దోచుకున్న సొమ్ముతోని రాజేశ్వర భావాలను పెట్టి దొంగ ఓట్లు చేపించి ఆయన నిజాయితీ వెళ్ళలే. మల్లన్న పోరాటం చేసి పాదయాత్ర చేస్తూ ఒంటరి పోరాటంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా లేదు. అప్పుడే తెలంగాణ దగ్గరికి వచ్చిండు. అందుకనే మీ అందరూ కూడా రెండు చోట్ల జోడించి మీకు ఓట్లు లేకున్నా మీ దోస్తులకు ఇక్కడ ఉన్నా ఖమ్మంలో ఉన్నా వరంగల్లో ఉన్నా ఫోన్ల ద్వారా చెప్పుకొని మనం లక్ష పైన మొదటి ఓటుతోనే మల్లన్న గెలవాలని గెలుస్తారని కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను ఆ రోజు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీకు పోయినప్పుడు ఆయన కూడా పోతే మా ఐలయ్య కలిసి మా తమ్ముడు నేను చెప్పినాను తప్పందరినీ ఎమ్మెల్యే అయితే 50,000 గెలుస్తాం అని చెప్పిన 50,130 ఓట్లు తక్కువ వచ్చినాయి. మా వివేకం మా తమ్ముడిని చెప్పిన ఎక్కువ మెజార్టీ కావాలని చెప్పిన 60,000 ఎక్కువ మెజార్టీ వచ్చింది. నాకంటే 14,000 మెజార్టీ వచ్చింది. బిఎల్ఆర్ టికెట్ కోసం టికెట్ రాదు కమ్యూనిస్ట్ తట్టుకోదంటే టికెట్ ఇచ్చి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోయే బాధలు ఉంటే కూడా 50,000 మెజార్టీ. ఇలాంటి వారే కాదు తెలంగాణ సమాజం 3 జిల్లాలో యువకులు ఎమ్మెల్యేలు చాలా మంది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నారాయణ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంతో ఖమ్మం జిల్లాలో కూడా 3 మినిస్టర్లు ఉన్నారు. మీరు కూడా ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఈ 13 తర్వాత ఖమ్మం కూడా మల్లన్నతో కలిసి ప్రచారంలో పాల్గొంటాం. బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఇవాళ ఒకటే ఉదాహరణ, ఇన్ని రోజులు కేసీఆర్ ని గడవల రాణించి జైల్లో సగం జీవితం జైల్లో ఉన్నా కేసులకు భయపడకుండా సగం జైల్లో ఉండుకుంటూ నిజాన్ని దోపిడీని బయట పెట్టడం మునగాడంటే ఈ రోజు ఉండే మనం అలాంటి వాళ్ళతే ప్రభుత్వం ఉన్నత అధికార పార్టీలో ఉన్న ఏ పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం కలిగినా 34 కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉండే ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక ఫోన్ కొడితే మీకు మా దృష్టికి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు, శాసన మండలిలో చర్చిస్తాడు. తప్పకుండా మాకు తోడుగా మీకు తోడుగా ఉంటాడనే మంచి నమ్మకం. ఈ రోజు నిజంగా మనస్ఫూర్తిగా మొట్టమొదటిసారి నేను చూస్తున్నా ఒక పేదవాడు భార్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన మామూలు ఛానల్ అనుకుంటే ఆయనకున్న 1.5 కోట్ల ఆస్తి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ పేరు మీద రాసిందంటే ఇది నిజమైన ప్రజానాయకుడు శ్రీనివాస్ మల్లన్నకు గెలిపియండి. మంచి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉందని రాబో కాలంలో ఇంకా కూడా మంచి మంచి పదవులు తీసుకుంటూ ప్రజల కోసం సేవ చేసే నాయకుడు. ఇలా మాలాగా ప్రజలకి నిర్లక్ష్యం ఆయన కూడా సొంతంగా పైకి వచ్చిన నాయకుడు. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే తీసుకునే బాధ్యత మనది. నేను ఇప్పుడే చెప్పిన ప్రతి ఓటు కూడా ఈ 13 తర్వాత అందరం కలిసి ఖమ్మం కానీ వరంగల్ కానీ ఎక్కడ ఎవరికి పరిచయాలు ఉన్నా ఫోన్ల ద్వారా ప్రయాణం మీరు పోయొచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇకపోతే ఈ కేసీఆర్ పని ఈ 13వ తారీఖు తర్వాత ఖతమైపోతుంది. జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ దుకాణం మందవుతుంది. 10 ఏళ్ళు సరిపోయిన కార్పొరేట్గా సంపాదించుకున్నాడు. ఇవాళ సంపాదించుకుంటే వాళ్ళ పేరు వచ్చిందా? కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. బిడ్డ పోయి ఢిల్లీ కేంద్రంలో జైల్లో ఉన్నది. ఇక్కడ ఆయన పరిస్థితి చూస్తే మానసిక పరిస్థితి ఏం బాగా ఖమ్మం నామా రాగైతుందో